చెయ్యి. అది ఎక్కడ కనపడ్డా ఆవేశపడిపోయి వెళ్ళకండి. ప్రేమ్ ముందు మీరు సరిపోరు. చిత్తకబ్బాది వదులుతాడు. వాడు లేనప్పుడే దాన్ని కిడ్నాప్ చేయాలి. రండి నాయనా, చూస్తుంటే ఈ ఊరి వారిలా లేరు. హైదరాబాద్ నుంచి వస్తున్నాం పూజారి గారు. మైసమ్మ తల్లి ఇచ్చిన బాధ్యతను తీసుకొచ్చాం. మైసమ్మ తెల్ల ఏమంటున్నారు బాబు? ఆషాఢ మాసం ప్రారంభమైంది కదండి, బోనాలు తీసుకొని గుడికి వెళ్ళాం. నా అక్క అంకాలమ్మ నా నుంచి ముక్కు పుడక కావాలంటుందే. ఏంటి, చెల్లెలు ముక్కు పొడక పంపించడమా? ఆహా, ఎంతో గొప్ప విషయం. అమ్మవారు నీలోకే వచ్చిందంటే, నీ చేతనే పంపించిందంటే నీలో ఏదో ప్రత్యేకత ఉందమ్మా. మీ భార్యాభర్తలు ఇరువురు అమ్మవారికి ముక్కు పుడక తీసుకొచ్చారంటే మీ జంట ఏ జన్మలో చేసుకునే పుణ్యమో అమ్మ ఇది. పూజారి గారు, నా భార్య అన్న చామ్ ఏమీ చెప్పట్లేదంటే నేను తాళి కట్టాననేగా. నా భర్త అన్నా ప్రేమ్ బాబు ఏమీ అనడం లేదేంటి? ఆయన కోరుకున్నది అదే కదా, అందుకే అయి ఉంటుంది. మీ పేరు గోత్రనామాలు చెప్పండి, అర్చన చేయిస్తాను. ఆబాద గోత్రం కంటమనేని ప్రేమ్ కుమార్ చామంతి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. భర్త గోత్రనామాలు చెప్పమ్మా, అర్చన చేస్తాను. ఆవాల గోత్రం ప్రేమ్ కుమార్ చామంతి. ఆబాద గోత్రం కంటమనేని ప్రేమ్ కుమార్ చామంతి. ఆ రోజు నేను చెప్పాను, ఈ రోజు నా భర్త చెప్పి అర్చన చేయిస్తున్నారు. ఇది నిజంగా తెలిసి చేసే రోజు రావాలి. ఆ రోజు వస్తుంది చామ్. నిన్నిక్కడే అమ్మవారి సమక్షంలోనే అడుగుతాను. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. అమ్మవారి కుంకుమను అమ్మాయికి పెట్టినాయన దీర్ఘ సుమంగళిగా అవుతుంది. తీసుకోనాయనా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాం.
మీరిరువురు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. అమ్మా, మీరిద్దరూ ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టే అమ్మవారు మీకు అనుగ్రహించారు. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి అవకాశం ఆ తల్లి ఇవ్వదు. పూజారి గారు, మేము ఇక్కడికి రావడానికి, అమ్మవారు మమ్మల్ని ఇక్కడికి పంపించడానికి ఒక కారణం ఉందనిపిస్తుందండి. ఏంటమ్మా? ఈశాన్యం వైపుకు 7 చక్రాలు దాటుకుని వెళ్ళు. యువరాణి నీకు తప్పక కనిపిస్తుంది. యువరాణిని కనిపెట్టే దారి ఆ దైవమే మనకి చూపిస్తుంది. నా అక్క అంకాలమ్మ నా నుంచి ముక్కు పుడక కావాలంటుందే. నీకు ప్రేమ్కి ఒక పెద్ద కార్యం అప్పచెప్పిందమ్మా. యువరాణిని వెతుక్కుంటూ వచ్చారా? దైవమే వీరికి దారి చూపించిందంటే ఆ సమయం ఆసన్నమైందా? పూజారి గారు, మీరేమన్నా మాకు చెప్పాలనుకుంటున్నారా? ఇది భగవంతుడి యొక్క లీలమ్మా. ఈశాన్యం అంటే మీరొచ్చిందే. ఏడు చక్రాలు దాటంటే మీరిక్కడికి వచ్చే దారిలో 7 చక్రాల కొండ ఉంది. ఎందుకో తెలియదమ్మా, దానికి ఆ పేరొచ్చింది. అందుకే ఆ అఘోర 7 చక్రాల కొండ దాటి అన్నాడు. ఆ 7 చక్రాల కొండ దాటి మీరొచ్చిందే ఈ ఊరు. అంటే నీకు పూనకం తెప్పించిన ఆ తల్లే ఆ రాకుమారి చిరునామా ఈ ఊరే అని చెప్పి ముక్కుపుడకను ఇక్కడికి పంపించింది. అంటే రాజకుమారి ఈ ఊళ్ళోనే ఉందా? మీకు తెలుసా? ఈ గుడి నుంచి కుడివైపుకి నేరుగా 2 కిలోమీటర్లు వెళ్ళి ఎడంవైపుకు తిరిగితే ఒక వేప చెట్టు ఉంటుంది. ఆ ఎదురిల్లే సుందరమూర్తి గారి ఇల్లు. ఆయనకి అంతా వివరంగా చెప్పండి, ఆయనకి అర్థమవుతుంది. యువరాణి ఆచూకీ చెప్తారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదండి. ఇది రుణం కాదమ్మా, బాధ్యత. అమ్మవారే మిమ్మల్ని పంపారన్న నమ్మకం కలిగేలా చెప్పాను. ఇది మా ముగ్గురికే తెలిసిన రహస్యం. జాగ్రత్త అమ్మా. అలాగేనండి.